హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ సాగర సమీరం. కథలోకి వెళ్ళిపోదాం. సిద్ధు మిథునని కనుక్కునే పనిలో బిజీగా ఉంటాడు. హర్ష ఇంట్లో అందరినీ కనిపెట్టుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఆర్యన్ బిజినెస్ మీద కాన్సంట్రేట్ చేశాడు. సమీర అన్నీ మర్చిపోయి సిరి, సంజుతో, హర్ష వాళ్ళతో ఎంజాయ్ చేస్తుంది. జై బిజినెస్ చూసుకుంటూ అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అందరూ దాదాపు హ్యాపీగా ఉంటూ ఉంటారు. ఒకరోజు ఆర్యన్ రూమ్లో వర్క్ చేసుకుంటూ కూర్చుంటాడు. సమీర ఆర్యన్నే చూస్తూ అలా కూర్చుంటుంది. ఏంటి జాను బంగారం అలా చూస్తున్నావు, రెప్ప కూడా వేయకుండా అంటాడు ఆర్యన్. ఏం లేదు సాగర్, రెప్ప వేస్తే ఇదంతా కలయిపోతుందేమో అని చూస్తున్నా అంటుంది సమీ. ఆర్యన్ నవ్వుతూ, నేను చెప్పాను కదా బంగారం, నువ్వేం భయపడకు, నన్ను నీ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు అంటాడు ఆర్యన్. సమీర నవ్వుతూ ఆర్యన్ ప్రక్కన కూర్చుని భుజం మీద తల వాల్చి, సాగర్, మనం 2 రోజులు ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని అడుగుతుంది. ఇప్పుడా? సిచ్యువేషన్స్ అంత బాలేదు కదా బంగారం, అంతా సెట్ అయ్యాక 2 రోజులు కాదు 2 నెలలు, ఓకేనా? యూ అండ్ మీ ఓన్లీ, ప్రపంచమంతా తిరిగేద్దాం, ఏమంటావు? అది కాక వర్క్ కూడా ఉంది బంగారం అంటాడు ఆర్యన్. సమీర అలిగినట్టు బుంగమూతి పెట్టుకుని, నువ్వు బాగా మారిపోయావు సాగర్, నాకంటే వర్క్ ఎక్కువ అంటుంది. నో బేబీ, నువ్వు తప్ప నాకేదీ ఎక్కువ కాదు, కానీ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవాలి డార్లింగ్. అంత వీలైతే నేను మాత్రం ఛాన్స్ వదులుకుంటానా చెప్పు అంటాడు ఆర్యన్ క్యూట్గా. సరే పోనీ గుడికైనా వెళ్దామా అంటుంది సమీ. ఓ, దానికే ఈవినింగ్ వెళ్దాం, అందరికీ చెప్పు రెడీ అవ్వమని అంటాడు ఆర్యన్. అందరూ ఎందుకు అంటుంది సమీ. అరే బంగారం, ఏంటి వింతగా బిహేవ్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళినా బ్యాచ్ని వెంటేసుకుని తిరుగుతావు కదా, ఇప్పుడేమైంది అంటాడు ఆర్యన్. అది కాదు, ఆ టెంపుల్ కొంచెం దూరం సాగర్ అంటుంది. సరే ఎర్లీ మార్నింగ్ గుడిలో ఉండేటట్టు రెడీ అవ్వమను, ఓకేనా అంటాడు ఆర్యన్. ఏం లేదు అని వెళ్తూ, ఈయనకి ఏమైందో, ఇన్నాళ్ళ తర్వాత కలిసాం, పెళ్ళాంతో ఏకాంతంగా టైం స్పెండ్ చేద్దామని కూడా లేకుండా అందరినీ తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు అనుకుంటుంది సమీ. వెళ్తున్న సమీరని చూస్తూ, మన ఏకాంతానికి ఇంకా టైం ఉంది బేబీ, ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే గానీ నీ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ పెట్టలేను, అయినా నాకు చాలా కష్టం, కానీ తప్పట్లేదు అని వర్క్లో పడిపోతాడు. సమీర వచ్చి అందరికీ చెప్తుంది, గుడికి వెళ్ళాలి, ఎర్లీ మార్నింగ్ రెడీ అవ్వండి అని. ఓకే. సిద్ధు వచ్చి, బాయ్, మీరిద్దరూ వెళ్ళిరండి, నేను కొంచెం దూరంలో ఉండి సెక్యూరిటీ చూసుకుంటా అంటాడు. ఏం అవసరం లేదు, అందరం వెళ్దాం అంటాడు ఆర్యన్. అది కాదు బాయ్, ఇన్ని రోజుల తర్వాత కలిశారు కదా. సిద్ధు, గో గో అండ్ గెట్ రెడీ అంటాడు ఆర్యన్. మిడ్ నైట్ తర్వాత అందరూ గుడికి బయలుదేరతారు. వేకువజాముకి గుడికి చేరుకుంటారు. ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్కి వెళ్తారు. లేడీస్ అంతా ఒక రూమ్, జెంట్స్ అంతా ఒక రూమ్. జై ముందు రెడీ అవుతాడు. ఆర్యన్ స్నానం చేసి వచ్చేసరికి హర్ష, సిద్ధు ఇద్దరు టవల్స్ కట్టుకుని సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటారు. రే, ఏంట్రా ఈ గోల, రెడీ అవ్వమంటే? వాళ్ళు రెడీ అయ్యారంటే మనల్ని లేట్ అని చావగొడతారు, కానివ్వండి కానివ్వండి అంటారు. వాళ్ళు అప్పుడే ఎక్కడ రెడీ అవుతారు, వాళ్ళు చీరలు కట్టి సింగారించి అరకేజీ మేకప్ కొట్టేసరికి సాయంత్రం అవుతుంది అంటాడు సిద్ధు. కరెక్ట్ బావా అంటాడు హర్ష. రేయ్, నా జానుకి మేకప్ ఏమీ అవసరం లేదురా, తను అస్సలు వేసుకోదు అంటాడు ఆర్యన్. బాబీ వేసుకోకపోతే నీ ముద్దుల మరుదులుంది కదా, కేజీ పూస్తుంది అంటాడు సిద్ధు. ఆ, మీ చెల్లెమన్నా తక్కువ, తను కూడా వేస్తుందిలే ఒక అరకేజీ, అయినా నువ్వంటే లక్కీ, న్యాచురల్ బ్యూటీ మా సమీ దొరికింది, మాకు అంత అదృష్టం లేదులే అంటాడు హర్ష. ఏంటి ఇదంతా నిజమేనా అంటాడు ఆర్యన్ వస్తున్న నవ్వు ఆపుకుంటూ. ఇద్దరు అంతే అంటారు. జై వచ్చి, ఏది అటు చూసానండి అంటాడు. ఎటు చూసినా మా డైలాగ్ అదే ఏ బావా అంటూ ఇద్దరు డోర్ వంక చూస్తారు. అక్కడ నిలబడి కోపంగా చూస్తున్న సిరి, సంజుని చూడగానే ఇద్దరు ఒకళ్ళ మొహాలొక్కళ్ళు చూసుకుంటూ, బావా టైం అవుతుంది, పద పద రెడీ అవ్వాలి అని ఇద్దరూ కలిసి ఒకేసారి బాత్రూంలో దూరుతారు. ఆర్యన్, రే, ఇద్దరూ ఒక బాత్రూంలో ఏంట్రా, చూసే వాళ్ళకు బాగోదు, ఎవరో ఒకళ్ళు బయటికి రండి అంటాడు. ఎవరేమన్నా సరే మేం మారం, మేమింతే అంటారు ఇద్దరు. ఇప్పుడు కాకపోతే కాసేపటికైనా రారా, అప్పుడు చెప్తాం మీ సంగతి అని సిరి వాళ్ళు వెళ్ళిపోతారు.
వాళ్ళు వెళ్ళగానే జై, ఆర్యన్ పడి పడి నవ్వుకుంటారు. హర్ష, సిద్ధు రెడీ అవగానే ఆర్యన్, జై రూమ్ లాక్ చేసి అమ్మాయిల రూమ్కి వస్తారు. అప్పుడే వాళ్ళు కూడా ఒకళ్ళు బయటకు వస్తున్నారు. సిరి బ్లూ పింక్ కాంబినేషన్లో లంగా ఓణి వేసుకుని జ్యువెలరీ పెట్టుకుని వస్తుంది. అది చూసిన హర్షకి మతిపోతుంది. సంజు ఆరెంజ్ పింక్ కాంబినేషన్లో లంగా ఓణి వేసుకుని వస్తుంది. ఆ డ్రెస్లో సంజనని చూసి సిద్ధు ఫ్లాట్ అయిపోతాడు. సమీర డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో సింపుల్ వర్క్ శారీలో మెడలో నల్ల పూసలు, నుదుటిన కుంకుమతో ఆర్యన్ హార్ట్ బ్రేక్ చేసేస్తుంది. అందరూ కలిసి గుడి దగ్గరికి వస్తారు. మెట్లు దగ్గరికి రాగానే మెట్లు ఎక్కబోతున్న వాళ్ళని సమీర ఆపుతుంది. ఏంటి బాబీ, రండి వెళ్దాం అంటాడు సిద్ధు. ఇలా కాదు నాన్న. హా మరి అంటాడు సిద్ధు. ఈ గుడికి ఒక స్పెషాలిటీ ఉంది. ఓ ఏంటి? పెళ్ళైనా లేక పెళ్లి కావలసిన జంట ఇక్కడికి వస్తే ఆ అబ్బాయి అమ్మాయిని ఎత్తుకొని మెట్లెక్కాలి అంటుంది సమి. ఏంటి, ఎత్తుకుని ఎక్కాలా? దీని సైజ్ చూసావా? నా వల్ల కాదు అంటాడు సిద్ధు. సంజు సిద్ధుని గట్టిగా గిచ్చుతుంది. అబ్బా రాక్షసి, ఎంత గట్టిగా గిచ్చావే. ఆ మీ ప్రేమ నిజమో కాదో నిరూపించుకోండి. పైదాకా తీసుకెళ్తేనే మీ ప్రేమ నిజం అంటుంది సమి. ఇదెక్కడ ఫిట్టింగ్ రా బాబు. ఆర్యన్, నీకు ముందే తెలుసా ఈ విషయం అని అడుగుతాడు హర్ష. నాకు తెలియదు, ఇక్కడికి వచ్చాకే తెలిసింది అని. చిన్నగా మంచి ఛాన్స్ వస్తే దిక్కులు చూస్తూ నుంచుంటారా ఈడియట్స్ అని సమీరని ఎత్తుకుని ఆర్యన్ వెళ్ళిపోతాడు. ఆర్యన్ వెళ్ళాక తప్పక సిద్ధు, హర్ష కూడా సిరిని, సంజుని ఎత్తుకుని మెట్లు ఎక్కుతూ ఉంటారు. జై ఫాస్ట్గా ఎక్కుతూ అందరినీ వీడియో తీస్తూ ఉంటాడు. జాను, ఈ గుళ్ళో ఇలాంటి ఆచారం ఉందని ముందే ఎందుకు చెప్పలేదు? వీళ్ళని తీసుకురాకుండా వచ్చేవాళ్ళం కదా అంటాడు ఆర్యన్. అందుకే చెప్పా అందరూ ఎందుకు అని. నువ్వే వినలేదు అంటుంది సమి. నాకు క్లియర్గా చెప్పాలి కదా బంగారం అంటాడు ఆర్యన్. చెప్తే ఏం చేసేవారేంటి? నాకు తెలుసులే. జాను, నువ్వు మర్చిపోయావనుకుంటా. నీ మొగుడేం చేస్తాడో. పర్లేదు, చాలా రోజులు అవుతుంది కదా, చూయిస్తానులే అంటాడు ఆర్యన్. సాగర్, ఇది గుడి, పిచ్చి మాట్లాపండి అంటుంది సమి. సిద్ధు, హర్షకి కూడా కొత్త కొత్తగా ఉంది. అలా వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ పైకి తీసుకొస్తూ ఉంటారు. పైకి రాగానే సమీర ఆర్యన్ని దించమంటుంది. ఆర్యన్ నవ్వుతూ, ఏం బరువు లేవులే, ప్రదక్షిణాలు కూడా చేసేస్తా. నా ప్రేమ ఇంకా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేస్తాను అంటాడు ఆర్యన్. నాకు తెలుసు మహాప్రభు, మీరేం ప్రూవ్ చేయక్కర్లేదు అంటుంది సమి. జాను బంగారం, ఏం మాట్లాడకు. హర్ష, దించు. ఎందుకు, పైకి వచ్చేసాం కదా. ఆర్యన్ దింపలేదు, నేను కూడా దింపను అంటాడు. సిద్ధు, నువ్వు దించు అంటుంది సంజు. వాళ్ళందరూ దించలేదు కదా, నేను దించితే వాళ్ళు ఎగతాళి చేస్తారు, నేను దించను అంటాడు సిద్ధు. కర్మ, నా మీద ప్రేమ కాదు, వాళ్ళు నవ్వుతారనా అనుకుంటుంది సంజు. అందరూ ప్రదక్షిణాలు చేసి దేవుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు. దర్శనం అయ్యాక ఒకచోట కూర్చుని అందరూ ప్రసాదం తింటూ ఉంటారు. ఆర్యన్ ఫోన్ మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఒక అమ్మాయి సాగర్ అంటూ వచ్చి ఆర్యన్ని హక్ చేసుకుంటుంది. ఆర్యన్తో పాటు అందరూ ఒక్కసారి షాక్ అవుతారు. ఆర్యన్ ఆ అమ్మాయిని విడిపించి పక్కకు జరుపుతాడు. అప్పుడు ఆ అమ్మాయి అందరికీ కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూసిన వారెవ్వరికీ ఆర్యన్తో సహా అందరికీ నోట మాట రాదు. సమీర ఆర్యన్ పక్కకు వచ్చి సాగర్ అంటుంది. అప్పుడు తేరుకొని ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ ఉంటాడు. వచ్చిన అమ్మాయి సాగర్ ఎవరు? ఈ అమ్మాయి అచ్చం నాలా ఉంది. తను నా భార్య సమీర. వాట్? తను నీ భార్య ఏంటి? నేను సమీరని. సమీర, సాగర్, ఏంటిదంతా? నాలా ఇంకో అమ్మాయి ఉందన్నావు, తను మిథున కదా, మరి సమీర అంటుందేంటి? మిథున? మిథునెవరు? నేనే సమీరని. సమీర, సాగర్ చెప్పు, నేనే సమీరని అని. వచ్చిన అమ్మాయి సాగర్, నన్ను కూడా నువ్వు గుర్తించలేవా? నేనే నువ్వు ప్రాణంగా ప్రేమించిన సమీరని. లేదు సాగర్, నేనే సమీరని. తన అబద్ధం చెప్తుంది. మనల్ని విడదీయడానికి ఎవరో ప్లే చేస్తున్న డ్రామా అనుకుంటా. ప్లీజ్ నువ్వు నమ్మకు. అయినా ఇన్ని రోజుల నుండి నీతోనే ఉన్నాను, నీకు తెలియదా నేనెవరో అంటుంది సమి. అందరికీ పిచ్చెక్కిపోతుంది. ఎదురుగా ఇద్దరు ఒకే రూపంలో అచ్చుగుద్దినట్టున్నారు. ఇద్దరు నేనే సమీరా అంటే నేనే సమీరా అంటున్నారు. ఏం చెయ్యాలో తెలియక బిగుసుకుపోయి నిలబడ్డారు. ఆర్యన్కి టెన్షన్తో పిచ్చి పట్టేలా ఉంది. ఎవరో తేల్చుకోలేకపోతున్నాడు. తన మనసు తన మాట వినట్లేదు. ఎవరు తన సమీరానో చెప్పట్లేదు. బుర్ర మాత్రమే పనిచేస్తుంది. దానికి ఏది నిజమో తెలియట్లేదు.
జై ఆర్యన్ దగ్గరకు వచ్చి, ఆర్యన్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఇందులో నా మిథున ఎవరు? నాకేం అర్థం కావట్లేదు జై. మిథునని వెతకమని నేను సిద్ధుకు చెప్పాను. మేం వెతుకుతూనే ఉన్నాం. కానీ మాకింకా ఏం తెలియలేదు. ఇద్దరు సమీర ఎలా అవుతారు? అందరూ వింతగా చూస్తూ ఉండడంతో బాయ్ ముందిక్కడి నుండి వెళదాం అని సిద్ధు అందర్నీ తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. కారులో అందరూ మౌనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉంటారు. సంజు, సిరి మాత్రం ఒకసారి సమీర వైపు, ఇంకోసారి వచ్చిన అమ్మాయి వైపు చూస్తున్నారు. సమీర ఏడుస్తుంది. వచ్చిన అమ్మాయి మొహం దిగులుగా పెట్టుకుని బయటికి చూస్తుంది. అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఆర్యన్ సిరితో ఇద్దరిని చెరొక రూంలో ఉండమను అని లోపలికి వెళ్ళిపోతాడు. సమీర ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. వెనుకే హర్ష వెళ్తాడు. సమీ ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు? హర్ష ఏంటిది? ఎవరు తను? నాకేం అర్థం కావట్లేదు. సాగర్ సాగర్ కూడా నాలాగా ఇంకో అమ్మాయి రాగానే నన్ను దూరం పెట్టాడు. ఏంటి నాకు ఈ కర్మ? కట్టుకున్న భర్త కూడా గుర్తుపట్టలేకపోతే నా బాధ ఇంకెవరికి చెప్పుకోవాలి అని ఏడుస్తూ ఉంటుంది. ఎవరో వచ్చి సమీరా అని చెప్తే అయిపోతుందా? వాళ్ళు గుర్తుపట్టకపోయినా నా ఫ్రెండ్ ఎవరో నేను గుర్తుపట్టగలను. ఆర్యన్ షాక్లో కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. కొంచెం టైం ఇవ్వు, సెట్ అవుతాడు అని సమీని సముదాయించి హాల్లో సోఫాలో కూర్చుంటాడు. సిద్ధు, సిరి వచ్చిన కొత్త సమీరని రూంలోకి తీసుకెళ్తారు. ఆ అమ్మాయి కొన్నాళ్ళు దూరంగా ఉన్నంత మాత్రాన మీ అన్నయ్య అలా వేరే అమ్మాయి నేనే సమీర అంటే నమ్మేశారు. సిరి, నా మీద ప్రేమ అంతేనా అని. సిద్ధు, నువ్వు కూడా మీ వదినని గుర్తుపట్టలేదా అని ఏడుస్తూ, అంతా నా కర్మ, అన్నిటికన్నా ఎక్కువ చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన హర్షని నన్ను నమ్మట్లేదు. అదే నేను తట్టుకోలేకపోతున్నా. నిన్ను హర్షని కలుపుతానని నీకు మాటిచ్చాను సిరి. ఇప్పుడు నన్ను మీ అన్నయ్యను నువ్వే కలపాలి. మీ అన్నయ్యని కాకుండా వేరే వాళ్ళని ఆ స్థానంలో ఊహించుకోలేక ప్రాణాలు తీసుకోబోయిన దాన్ని. ఇన్నాళ్ళు ప్రాణాలు ఉగ్గపట్టుకుని మీ అన్నయ్య కోసం తిరిగి వస్తే మీ అన్నయ్య ఏం చేశాడో చూడు అని ఏడుస్తూ, సిరి నువ్వైనా నన్ను నమ్ము సిరి. హర్ష తర్వాత నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు కూడా నమ్మకపోతే అని సిరిని హక్ చేసుకుంటుంది. లేదు సమీ, నువ్వు బాధపడకు. ఇన్నాళ్ళు తానే నిజమైన సమీరా అనుకున్నా. కానీ ఈరోజే తెలిసింది. నువ్వేమీ దిగులు పడకు. నిన్ను అన్నయ్యను ఒకటి చేసే బాధ్యత నాది అని హక్ చేసుకుంటుంది. సిద్ధుకి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా చూస్తూ ఉంటాడు. బాగా అలసిపోయావు, ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అని ఇద్దరూ హాల్లోకొస్తారు. సిరి వచ్చి, హర్ష, ఇప్పుడు వచ్చిన అమ్మాయే సమీర. ముందు వచ్చిన అమ్మాయి ఎవరో ఎందుకో సమీర అని చెప్తుందో కనుక్కోమని చెప్పాలన్నయ్యకు అంటుంది. సిరి, నీకేమన్నా పిచ్చా? వచ్చిన అమ్మాయే ఫ్రాడ్, ముందు వచ్చిందే మన సమీర అంటాడు హర్ష. నాకేం పిచ్చిలేదు, నువ్వే పొరపాటు పడుతున్నావు. సిరి, సమీ, నీకు ఇప్పుడు తెలుసు. కానీ నాకది పుట్టినప్పటి నుండి తెలుసు. నా సమీని నేను గుర్తుపట్టగలను అంటాడు హర్ష. హర్ష, అదెవరో బాగా తెలివైంది, నిన్ను బుట్టలో వేసుకుంది. సిరి, తెలియకుండా మాట్లాడుకు. సమీ గురించి అసలు అలా అనుకు. నేను ఊరుకోను అని కోపంగా వెళ్ళిపోతాడు హర్ష. చూసావా అన్నయ్య, హర్ష ఎలా మాట్లాడుతున్నాడో? ఎవరికోసమో నన్ను ఇన్ని మాటలు అంటున్నాడు చూడు అంటుంది సిరి. సిరి, కొంచెం సైలెంట్గా ఉండు. ఎవరు ఒరిజినలో ఎవరు డూప్లికేటో అన్నయ్య మాత్రమే చెప్పగలడు అంటాడు సిద్ధు. తర్వాత సంజు, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ తీసుకురా అని సిద్ధు తన రూంలోకి వెళ్ళిపోతాడు. సంజు కాఫీ తీసుకొని వస్తుంది. సిద్ధు కాఫీ తాగుతుంటే, సిద్ధు, ఏంటిది? సమీర అక్క ఇంకో అమ్మాయి రావడం, ఆ అమ్మాయి విషయంలో హర్ష అన్నయ్య సిరి ఇద్దరు గొడవపడ్డం, ఇంత జరుగుతున్నా బావ ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు అంటాడు సిద్ధు. ఒక ఐడియా, ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే తెలిసిపోతుంది కదా ఎవరు సమీరానో అంటుంది సంజు. ఇది మా సిస్ ఐడియా, నేను వాడుకున్నా అంతే. నువ్వు చెప్పింది నిజమే, కానీ బాయ్కు ఏ టెస్ట్లతో పని లేదు. బాబీలాగా ఉన్న ఇంకో 100 మందిని తెచ్చి నిలబెట్టినా సరే బాయ్ కళ్ళు మూసుకొని కూడా బాబీని గుర్తుపట్టగలడు. అయినా సైలెంట్గా ఉన్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అందుకే నువ్వు ఈ విషయం గురించి ఏం మాట్లాడకు అంటాడు సిద్ధు. సరే అని సంజు వెళ్ళిపోతుంది. సిద్ధు మనసులో, బాయ్ మిథునను వెతకమని నాకు చెప్పాడు. నేను అన్ని సోర్సులు ఉపయోగించి వెతికిస్తూనే ఉన్నా, కానీ నాకు దొరకలేదు. మాకు తెలియకుండా ఈ అమ్మాయి బయటికి ఎలా వచ్చింది? తనే సమీరా అని ఎందుకు చెప్తుంది? ఎవరు పంపుంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు.
ఆర్యన్ రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. జై ఆర్యన్ దగ్గరికి వచ్చి, ఆర్యన్ ఏం చేస్తున్నావు అంటాడు. నేనా, ఆఫీస్ వర్క్ చేస్తున్నా జై అంటాడు ఆర్యన్. ఇక్కడ జరుగుతున్నది ఏంటసలు, నువ్వు ఇలా ప్రశాంతంగా కూర్చొని వర్క్ చేసుకోవడం ఏంటసలు అంటాడు జై. ఏం చేయమంటావు జై, ఇద్దరు నేనే సమీరా అంటే నేనే సమీరా అంటున్నారు. ఇద్దరు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు. నువ్వు చెప్పు నేనేం చెయ్యాలో అంటాడు ఆర్యన్. జై కోపంగా పిడికిలి బిగించి గోడని ఒక్క గుద్దు గుద్దుతాడు. అంటే నువ్వేం చెయ్యవా అంటాడు జై. జై, ఇందులో ఒకళ్ళు నా జాను, ఇంకొకళ్ళు నీ మిథున. నువ్వే చెప్పు, ఎవరు సమీరా, ఎవరు మిథున అంటాడు ఆర్యన్. జై మౌనంగా తల దించుకుంటాడు. నీ బాధ, కోపం నాకు అర్థమైంది. ఇదంతా కావాలని ఎవరో చేయిస్తున్నారు. తొందరపడితే కుదరదు. ఇద్దరిలో ఎవరో కనిపెడదాం. నువ్వేం టెన్షన్ పడకు. ఇద్దరూ మన కళ్ళ ముందే ఉన్నారు కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు సైలెంట్ అవు, ఓకేనా అంటాడు ఆర్యన్. జై వెళ్తుంటే, జై, నా జానుని తప్ప ఎవరిని నేను తాకను కూడా తాకను. ఇంతకు ముందు వచ్చింది సమీరా కాదా, అవునా అని నేను ఆలోచించాలా? నేను తన హెల్త్ కండిషన్ వల్ల తనకు దూరంగానే ఉన్నాను కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు అంటాడు. జై ఆర్యన్ వంక చూస్తూ వెళ్ళిపోతాడు. ఆర్యన్ కూడా ఏదో ఆలోచనలో పడిపోయి అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచనల వేడికి బుర్ర హీట్ ఎక్కితే హాల్లోకి వచ్చి కూర్చొని ఆలోచించకుండా, జాను బంగారం కాఫీ తీసుకురా అని కళ్ళు మూసుకుంటాడు. కాఫీ అని సౌండ్ వినగానే కళ్ళు తెరుస్తాడు. ఇద్దరు చెరువు ప్రక్కన కాఫీ పట్టుకుని నిలబడతారు. ఆర్యన్ ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నాడు. ఎవరు కాఫీ తీసుకుంటాడో అని మిగతా వాళ్ళు చాలా టెన్షన్గా చూస్తుంటారు. ఆర్యన్కి ఒకళ్ళ కళ్ళల్లో నిప్పుళ్ళు, ఒకళ్ళ కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది. ఆర్యన్ టక్కున నా కాఫీ వద్దు అంటాడు. సిరి వచ్చి, అన్నయ్య 2 కాఫీలు కొంచెం కొంచెం తాగు. నీకు తెలుసు కదా వదిన చేతి కాఫీ ఎలా ఉంటుందో, అప్పుడు తెలుస్తుంది ఒరిజినల్ ఎవరో డూప్లికేట్ ఎవరో అని అంటుంది. సరే నువ్వు వెళ్ళి ఒక కప్ తీసుకురా అంటాడు. సిరి వెళ్ళి కప్ తెస్తుంది. ఆర్యన్ ఒక కప్పు తీసుకొని అందులో కాఫీ కొంచెం సిరికి పోస్తాడు. తాగు, మీ వదిన కాఫీ టేస్ట్ నీకు కూడా తెలుసు కదా అంటాడు. సిరి ఆర్యన్ ఇద్దరూ తాగుతారు. తర్వాత కప్ కూడా ఆర్యన్ అలాగే షేర్ చేస్తాడు. అది కూడా తాగుతారు. సిరి చెప్పు, ఎవరు సమీరాను అంటాడు ఆర్యన్. కాఫీ రెండు ఒకటే టేస్ట్, అచ్చు వదిలిపెట్టినట్టే ఉన్నాయి రెండు అని బిక్కు మొహం వేస్తుంది. అది చూసి హర్షికి బాగా నవ్వొచ్చి తెగ నవ్వేస్తాడు. మీ అన్నయ్యకి ఆ మాత్రం తెలీదా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అంటాడు ఆర్యన్. సిరి హర్ష వంక కొరకొరా చూస్తూ వెళ్ళిపోతుంది. ఇద్దరు సమీరాలు కోపంగా లోపలికి వెళ్ళిపోతారు. అది చూసి ఆర్యన్, నేను 2 కాఫీలు తాగాను కదా, మళ్ళీ ఎందుకు ఇద్దరు ఇలా కోపంగా వెళ్ళారు అంటాడు. సిద్ధు నవ్వుతూ, అన్నయ్య నీకు బాగా తెలుసు వాళ్ళకి కోపం ఎందుకు వచ్చిందో, నా ముందే యాక్టింగా అంటాడు. ఆర్యన్ అర్థం కాని విధంగా ఫేస్లో ఎక్స్ప్రెషన్ పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆర్యన్ బాల్కనీలో తిరుగుతూ ఫోన్ మాట్లాడుతుంటే ఆర్యన్ ఫేవరెట్ శారీ కట్టుకుని లూజ్ హెయిర్తో చాలా క్యూట్గా రెడీ అయ్యి ఆర్యన్ చూస్తూ ఉండగానే సమీర బయటికి వెళ్తుంది. ఆర్యన్ ఫోన్ అక్కడ పడేసి హడావుడిగా బయటికి వచ్చి, ఎక్కడికి అంటాడు. కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళాలి అంటుంది సమీర. ఏం పనో చెప్పు, ఎవరో ఒకళ్ళకి చెప్తాను చేస్తారు, నువ్వు మాత్రం బయటకు వెళ్ళడానికి వీల్లేదు అంటాడు ఆర్యన్. అన్ని పనులు అందరూ చేయలేరు సాగర్, నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది, వెళ్ళనివ్వు అంటుంది. చెప్పిన మాట బుద్ధిగా విని లోపలికి వెళ్ళు, లేదంటే పళ్ళు రాలగొడతాను, ఓ లోపలికి అని గట్టిగా కోప్పడతాడు. ఎంతసేపు ఇంట్లోనే ఉండాలి, నాకు బోర్ కొడుతుంది, కాసేపు బయటికి వెళ్తాను అంటుంది సమి. వేసిన వేషాలు చాలు, మర్యాదలు లోపలికి వెళ్ళు అని కోపంగా చూస్తూ చెప్పేసరికి సైలెంట్గా లోపలికి వెళుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక అందరూ జుట్టు పీక్కుంటుంటే దీనికి బోరు కొడుతుందంట, బయటికి వెళ్ళాలంట, అసలు దీన్ని అని మనసులోనే బండబూతులు తిట్టుకుంటూ ఉంటాడు ఆర్యన్. ఇంకా ఇంకొక సిరి బయట గార్డెన్లో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకొని కాసేపు సరదాగా బయటకు వెళ్దామని బయలుదేరతారు. ఆర్యన్ కోపంగా, ఇప్పుడే కదా చిలక్కి చెప్పినట్టు చెప్పాను, మళ్ళీ ఎక్కడికి బయలుదేరావు అంటాడు. సాగర్ ఏం మాట్లాడుతున్నావు, నాకేం చెప్పావు అంటుంది సమి. ఏంటి డ్రామాలా అంటాడు. అప్పుడే మాటల సౌండ్కి బయటకు వస్తుంది ఇంకో సమీర. అది చూసి ఆర్యన్ కోపంగా పళ్ళు నూరుకుంటూ,
ఇద్దరూ ఒకే మిషన్‌లో తీసిన జిరాక్స్ కాపీలా ఉన్నారు. దానికి తోడు సేమ్ డ్రెస్ వేసుకొని మమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయకండి. ఇప్పుడు మాత్రం అందరూ లోపలికి వెళ్ళండి అంటాడు ఆర్యన్. ఆర్యన్ కోపానికి అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఆర్యన్ అక్కడే గార్డెన్‌లో కూర్చుంటాడు. హర్ష ఆర్యన్ దగ్గరికి వచ్చి, ఏంటి ఆర్యన్, ఏం ఆలోచిస్తున్నావు అంటాడు. ఏం చెప్పను హర్ష, ఇద్దరు ప్రాణం తీసేస్తున్నారు. ఆఫీసు కూడా వెళ్లకుండా ఇంట్లో వీళ్ళకి కాపలా కాయాల్సి వస్తోంది అంటాడు. నీకు ఎవరు ఎవరో తెలిసినప్పుడు ఇంకా ఎందుకు అలా సైలెంట్గా ఉన్నావు అంటాడు హర్ష. హర్ష, కొన్నాళ్ళు తెలిసినా తెలియనట్లే ఉండాలి, అదే మనకి మంచిది. నువ్వు మాత్రం ఏమాత్రం డౌట్ రాకుండా మేనేజ్ చేయి, ఓకేనా అంటాడు ఆర్యన్. సరే అంటాడు హర్ష. జైకి పిచ్చి పట్టినట్టుంది. ఎవరికో ఫోన్ చేసి చాలా కోపంగా మాట్లాడతాడు. ఇక తన వాళ్ళకి ఫోన్ చేసి ఏమేం చెయ్యాలో చెప్తాడు. కాసేపు తన మూడ్ని సెట్ చేసుకోవాలని బయట అటు ఇటు తిరుగుతుంటాడు. అప్పుడే అక్కడ చైర్లో కూర్చున్న సమీర కనిపిస్తుంది. తన దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని వెళ్ళి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు. ఏంటండి ఇంత దిగులుగా ఉన్నారు అంటాడు జై. ఏం చేయమంటారు, నా భవిష్యత్తు ఏంటో నాకే తెలియట్లేదు. ప్రాణంగా ప్రేమించిన వాడే నాకు ద్రోహం చేస్తున్నాడనే సంగతి నేను తట్టుకోలేకపోతున్నానని సూటిగా చూస్తుంది. ఆ మాటలకి జై మనసుకు తగులుతాయి. ఏంటండి, మీరు ప్రేమించినవాడు మీకు ద్రోహం చేశాడా అంటాడు జై. అవును కదా, కళ్ళ ముందు కనబడుతుంది కదా అంటుంది సమి. ఏం కనబడింది అంటాడు జై. ఇంకేం కనబడాలి, ఎవరో వచ్చి నేనే అని చెప్తే, అంత ప్రేమించి కూడా నన్ను గుర్తించలేదంటే అది నా ప్రేమకు చేసిన ద్రోహం కాదంటారా అంటుంది సమి. మీరు పరిస్థితుల గురించి కూడా ఆలోచించండి అంటాడు జై. ఏంటండి పరిస్థితులు, ఒకసారి నా ప్లేస్లో మీరుండి చెప్పండి. మీరు ప్రేమించిన అమ్మాయి మీలాగే ఉన్నాడని మీరు అనుకుని అతని పక్కన ఉంటే మీరు తట్టుకోగలరా అంటుంది సమి. ఆ మాటలకి దెబ్బతిన్నట్టు చూస్తాడు. తన పరిస్థితి తన కళ్ళ ముందు కనబడుతుంది. ఆర్యన్ ప్రక్కన సమీరని చూసినప్పుడల్లా తన మనసు పడిన వేదన గుర్తుకు వస్తుంది. తను సమీర అనుకుంటేనే బాధ అనిపించింది. ఇప్పుడు తనే మిథున అనే డౌట్కి గుండెని ఎవరో రంపంతో కోస్తున్నట్లు ఉంటుంది. మీకు చాలా బాధగా ఉంది కదా, నా ఆర్యన్ పక్కన తనని చూసినప్పుడు నాది అదే పరిస్థితి. భరించలేనంత బాధగా ఉందని లోపలికి వెళ్ళిపోతుంది. జైకి గుండె దడదడలాడుతోంది. తిను సమీర అయితే ఎన్ని రోజులు ఆర్యన్ భార్యగా ఉంది, నా మిథున నో, అలా జరగడానికి వీల్లేదు. మిథున మిథున ఎప్పటికీ అలా చేయదు. తను సమీరే. మరి ఇప్పుడొచ్చిన అమ్మాయి మిథున అయితే నాతో ఇలా ఎందుకు మాట్లాడుతుంది, నాకు పిచ్చి పట్టేలా ఉంది అని రూమ్లోకి వెళ్ళి ఫుల్ బాటిల్ తీసివేసేసి మత్తుగా పడుకుంటాడు. అందరూ రాత్రి పడుకోగానే ఆర్యన్ ఎవరూ చూడకుండా రూమ్ బాల్కనీలో నుండి డోర్ ఓపెన్ చేసుకుని ఒక రూమ్లోకి వెళ్తాడు. అక్కడ బెడ్ మీద సమీర పడుకొని ఉంటుంది. ఆర్యన్ వెళ్ళి తన ప్రక్కన పడుకొని గట్టిగా హక్ చేసుకుంటాడు. సమీర ఉలిక్కిపడి లేస్తుంది. ప్రక్కనే ఆర్యన్ని చూసి ఒక్క తోపు తోస్తుంది. ఒసే రాక్షసి, నేను నీ మొగుణ్ణే కదా, ఎందుకే తోస్తావు అంటాడు ఆర్యన్. మొగుడా, ఏ పక్క నుండి అంటుంది సమి. ఏ పక్క నుండి అంటే నీ మొహం, అన్ని పక్కలా నేనే కదా నీ పత్తిని. ఆపండి మీ పంచ్ డైలాగులు. నువ్వే నా ప్రాణం, నువ్వే నా ఊపిరి అని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి తీరా నాలాగే ఇంకొకటి ఉంటే అందులో నేనెవరో కనుక్కోలేకపోయావు. ఇంకా నువ్వేం మొగుడు, నేనేం పెళ్ళాం. నాలాగా ఇంకో అమ్మాయి వస్తే మీరెలాగూ గుర్తుపట్టలేదు అంటుంది కోపంగా. జాను బంగారం, అంత కోపంగా చూడకే అని దగ్గరకు లాక్కొని, నువ్వు నాకు 10 అడుగులు దూరంలో ఉన్నా సరే చూడకుండానే నీ ఉనికిని నా మనసు నాకు చెప్తుంది. నిన్ను నేను గుర్తుపట్టలేకపోతే ఇప్పుడు నీ దగ్గరికి ఎలా వచ్చాను చెప్పు. మరి పొద్దున అంటుంది సమి. బంగారం, మీ ఇద్దరిలో నువ్వు సమీర, తను మిథున, మిథున నేనే సమీరని చెప్పుకొని తిరుగుతుందంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది కదా, అదేంటో నేను కనుక్కుంటాను. నువ్వు మాత్రం నేనేం చేసినా కోపగించుకోకుండా కొంచెం కోఆపరేట్ చేయవే. నన్ను నమ్మవే బంగారం, ప్లీజ్ జాను అంటాడు ఆర్యన్. సరేలే అంటుంది సమి. అన్నయ్య, మేడం గారికి కోపం పోయిందంటే నా పనికి రూట్ క్లియర్ అయినట్టే కదా అంటుంది. ఏం పని అమ్మ, అమూల్ బేబీలాగా ఏం అడిగావే, ఏం తెలియనట్టు. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది, ఇంక నా వల్ల కాదు ఈ టెన్షన్స్ అన్నీ తట్టుకోవాలంటే అని సమీరని చుట్టేస్తాడు. సమీర నవ్వుతూ ఆర్యన్లో ఒదిగిపోతుంది. కొన్ని సంవత్సరాల దూరం చెరవేసి ఇద్దరూ ఒక్కటైపోతారు. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్
లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.